డాక్టర్ ఛానల్ ఏపీ ఎంసెట్ 2024 బైపీసీకి సంబంధించి అగ్రికల్చర్ అలాగే ఫుడ్ టెక్నాలజీ కౌన్సిలింగ్ సంబంధించి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కనుక కన్సర్న్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అవడం అది జరిగిందన్నమాట. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే కనుక రిజిస్ట్రేషన్కి సంబంధించి 2వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. సో ఆగస్ట్ 2 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీతో 12వ తారీఖు వరకు అయితే పే చేయొచ్చు అని చెప్పడం అయితే జరిగిందన్నమాట. కన్సిస్టెంట్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ అండర్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి మొత్తం 7 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి బాపట్ల, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, రాజమహేంద్రవరం, తిరుపతి, నంద్యాల డిస్ట్రిక్ట్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్, పులివెందుల. ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక బాపట్ల, పులివెందులు అయితే ఉన్నాయన్నమాట. ఎఫిలియేటెడ్ అగ్రికల్చర్ కాలేజెస్ టు అనురాగ్ ఏఎన్జి ఆచార్య రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఎఫిలియేటెడ్ అన్నమాట ఇవి. సో ఇవి చూసుకున్నట్లయితే కనుక మొత్తం 6 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఒకటి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ప్రశాఖం డిస్ట్రిక్ట్లో 2 ఉన్నాయి. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఒకటి, అనంతపురం 2 ఉన్నాయన్నమాట. సో కాన్స్టిట్యూషన్ కాలేజెస్ సీట్ వచ్చి చూసుకున్నట్లయితే కనుక 980 సీట్స్ అయితే ఉన్నాయి. ఎఫిలియేటెడ్ కాలేజెస్లో వచ్చేసి 252 అయితే సీట్స్ అయితే ఉండడం జరిగింది. బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో చూసుకున్నట్లయితే కనుక కాన్స్టిట్యూషన్ కాలేజెస్లో 73 కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఈడబ్ల్యూ కేటగిరీకి సంబంధించి 10 సూపర్ న్యూమరీ సీట్స్ అలాటెడ్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే కనుక ఫిజికల్ సైన్స్, బయాలజికల్ ఇంటర్మీడియట్కి సంబంధించి పాస్ అయితే ఉండాలైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ డిసెంబర్ 31, 2024కి జనరల్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మినిమం 17 అయితే ఉండాలి. అప్పర్ ఏజ్ 22 అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మినిమం 17 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. 2025 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది. 25 ఇయర్స్ అయితే ఉండాలంట. 2007 వరకు అంటే 2000 నుంచి 2007 వరకు పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఫిజికల్లీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మినిమం 17 ఇయర్స్, అప్పర్ ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ అయితే ఉండాలి. ఫార్మర్ కోటాకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 40% సీట్స్ అనేవి రిజర్వ్ అయితే క్యాండిడేట్స్కి అయితే రావడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఎలిజిబుల్ అవ్వాలంటే కనుక లెస్ దాన్ 1 ఎకర్ ఆఫ్ ల్యాండ్ ఎలిజిబుల్. ఒక ఎకర్ కంటే ఎక్కువ ఉండకూడదు అని అయితే చెప్తున్నారు అనమాట. ల్యాండ్ షుడ్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్స్. సో ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి సంబంధించి ఆ పేరు అనేది తండ్రి పేరు కానీ క్యాండిడేట్స్ పేరు కానీ ఉండొచ్చు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. క్యాండిడేట్స్ షుడ్ స్టడీ మినిమం 4 ఇయర్స్ ఇన్ స్కూల్స్ లొకేటెడ్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియాస్లో మినిమం 4 ఇయర్స్ అయితే చదువుకోవాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా క్యాండిడేట్స్ కనుక ఫార్మర్ కోటాలో అప్లై చేసుకున్నట్లయితే కనుక ఫామ్ 1, ఫామ్ 2 అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది అయితే చెప్పడం అయితే జరిగింది. ఫామ్ 2 అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇదండి ఫామ్ 1, ఫామ్ 2. ఫామ్ 1 ఒకటి, ఫామ్ 2 కూడా ఇలాగే ఉంటుంది సేమ్. 2 ఎక్కడ దొరుకుతాయని చూసుకున్నట్లయితే కనుక ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనకైతే ఇచ్చారు ఫామ్ 1, ఫామ్ 2 ఫార్మర్స్ కోటాకి సంబంధించి సర్టిఫికేట్స్ అనేది. దీంతో పాటుగా ఫామ్ 1 ఫిలప్ చేస్తున్న వాళ్ళు క్యాండిడేట్ మస్ట్ అప్లోడెడ్ ల్యాండ్ ఓనర్ రికార్డ్ అండ్ 1B మీ భూమి ల్యాండ్ రికార్డ్స్ ఏదైతే 1B ఉంటుందో 1B ల్యాండ్ రికార్డ్ సంబంధించిన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఫామ్ 2 అప్లై చేసిన వాళ్ళు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక స్టడీ సర్టిఫికేట్స్ 1 క్లాస్ టు 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియట్ నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా మీరు చూసుకున్నట్లయితే కనుక ఫామ్ 1 అండ్ ఫామ్ 2 సిగ్నేచర్స్ ఆఫ్ కన్సర్డ్ అఫీషియల్స్, మండల్ రెవెన్యూ ఆఫీసర్స్, తహసీల్దార్ అండ్ కన్సర్డ్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ రెస్పెక్టివ్లీ along with office seal and all study certificates claimed under non-municipal area need to uploaded. Otherwise, the claim of candidates under this category will be subtly rejected. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక మండల్ రెవెన్యూ ఆఫీసర్ చేత కానీ, తహసీల్దార్ చేత కానీ
హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ చేతి కానీ ఆఫీస్ సీల్ అయితే వేయించుకోవడం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే అవన్నీ వేయించుకుని సరే అప్లోడ్ చేయాలని అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. లేకపోతే రిజెక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ మనం చూసుకున్నట్లయితే కనుక బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీ కానీ, బీసీబీ కానీ, బీసీ కానీ, బీసీడీ కానీ, బీసీఈ కానీ మొత్తం 25% ఆఫ్ సీట్స్ అయితే రిజర్వ్ అని చెప్పడం అయితే జరుగుతుంది. అందులో బీసీఏ, బీసీడీకి సంబంధించి 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీఈ సంబంధించి 4% అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎస్సీ చూసుకున్నట్లయితే కనుక 15%, ఎస్టీకి చూసుకున్నట్లయితే కనుక 6% అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ పర్సన్స్కి అయితే 9% అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 10% అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. రిజర్వేషన్ సీట్స్ సంబంధించి 33.5% అయితే ఉమెన్ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీరు చూసుకున్నట్లయితే కనుక ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ కాలేజెస్ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే కనుక బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి 46,429 రూపీస్ అయితే ఉంటుంది. ఫుడ్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే కనుక 49,879 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ట్యూషన్ ఫీ సెమిస్టర్కి వచ్చి 8,050 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. స్పెషల్ ఫీ వచ్చి 15,669 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట అగ్రికల్చర్ సంబంధించి. లైబ్రరీ డిపాజిట్, ల్యాబొరేటరీ డిపాజిట్, హాస్టల్ డిపాజిట్, మెస్ అడ్వాన్స్, హాస్టల్ ఎస్టేట్ ఛార్జెస్, హాస్టల్ రూమ్ రెంట్ ఇవన్నీ కలిపి సెమిస్టర్కి హాస్టల్ రూమ్ రెంట్ అయితే ఉంటుందన్నమాట. హాస్టల్ ఎస్టేట్ ఛార్జెస్ అనేవి మంత్కి అయితే ఉంటాయి. సో ఫుడ్ టెక్నాలజీ కూడా అంతేనండి. 8,050 రూపీస్ అయితే ట్యూషన్ ఫీ సెమిస్టర్కి వచ్చి కట్టాల్సి ఉంటుంది. స్పెషల్ ఫీ వచ్చి 18,519 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. లైబ్రరీ డిపాజిట్, ల్యాబొరేటరీ డిపాజిట్ అయితే 2,060 రూపీస్ అయితే పే చేయాలి. హాస్టల్ డిపాజిట్, మెస్ అడ్వాన్స్ 8,050 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. హాస్టల్ ఎస్టేల్ ఛార్జెస్ 30, హాస్టల్ రూమ్ రెంట్ అనేది సెమిస్టర్కి వచ్చి 2,060 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకా బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి అఫిలియేటెడ్ కాలేజెస్కి ఏవైతే ఉన్నాయో జీవో 56 ప్రకారం 5/10/2023 రిలీజ్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఎస్బీఆర్ అగ్రికల్చర్ కాలేజ్ బద్వేల్ 85,000 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది పర్ యానం కన్వీనియర్ కోటాకి. అలాగే మేనేజ్మెంట్ కోటాకి అయితే 1,70,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మార్కాపూర్ 1,26,000 కన్వీనియర్ కోటాకి. లేదు మేనేజ్మెంట్ కోటా అయితే 2,52,000 అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా చాలా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఫ్రీ స్ట్రక్చర్లో కన్వీనియర్ కోటాకి సంబంధించి హాస్టల్ ఫీజు, ట్రాన్స్పోర్ట్, మెస్సాజ్ అయితే ఇంక్లూడ్ అయితే చేయలేదు అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇఫ్ ద అడ్మిటెడ్ క్యాండిడేట్ క్యాన్సిల్ హిజ్ ఆర్ సీట్ బిఫోర్ ద క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-2025 4,420 rupees should be collected as processing fee. The remaining pieces already paid during admission should be refunded. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ మీరైతే జాయిన్ అయిపోయిన తర్వాత సీట్ అనేది క్యాన్సిల్ చేసుకుంటున్నారు, టైం అయితే అయిపోయినట్లయితే కనుక క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నట్లయితే 4,420 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఎక్కడ కట్ చేసుకుంటారని చూసుకున్నట్లయితే కనుక మీరు జాయిన్ అయినప్పుడు ఫీ స్ట్రక్చర్ అనేది పే చేస్తారు కదా, అక్కడైతే కట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. జనరల్ కేటగిరీ పర్సన్స్కి అయితేనే 4,420 రూపీస్, ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 2,200 రూపీస్ అయితే క్యాన్సిలేషన్ చేసుకుంటామని చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమేమి పట్టుకెళ్ళాలి జాయినింగ్ టైంలో చూసుకున్నట్లయితే కనుక పాస్ సర్టిఫికేట్ ఒకటి, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి, ఇంకా బోనిఫైడ్స్ కానీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ కమ్యూనిటీ సర్టిఫికేట్ సంబంధించి పట్టుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే కనుక పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ అదైతే పట్టుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఫామ్ 1, ఫామ్ 2 అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ అండ్ క్లెయిమ్ అండర్ నాన్ మున్సిపల్ ఏరియాకి సంబంధించి కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, పిహెచ్, ఎస్సీ అండ్ స్పోర్ట్స్ గేమ్స్ అథారిటీస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో అథారిటీస్ ఏదైతే సర్టిఫికేట్స్ ఇచ్చారో సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అదే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. మీకు మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారన్నమాట. ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే కనుక మండే నుంచి ఫ్రైడే వరకు
10 AM నుంచి 5:30 PM వరకు వాళ్ళకైతే కాల్ చేయొచ్చు. ఎఫిలియేటెడ్ కాలేజెస్, విడివిడిగా కాలేజెస్ నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకా వాళ్ళకి ఏమైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరైతే వాళ్ళకి కాల్ చేయొచ్చు అన్నమాట. మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఫామ్ 2 ఇదైతే ఫామ్ 1 అండి. ఫామ్ 1లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఆఫీసీలు సిగ్నేచర్ ఆఫ్ ద మండల్ రెవెన్యూ ఆఫీసర్ తహసీల్దార్ అయితే చెప్పడం అయితే జరిగింది. మండలం, విలేజ్, పట్టా నెంబర్, ఖాతా నెంబర్, సర్వే నెంబర్, ఏరియా అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఫామ్ 2లో వచ్చి చూసుకున్నట్లయితే కనుక మీ నేమ్ రాసి పైన సన్ అండ్ డాటర్, మీ డాడీ అదే తండ్రి గారి పేరు రాసి, ఏ స్కూల్లో చదువుకున్నారో స్కూల్లో రాసి, విలేజ్, మండల, డిస్ట్రిక్ట్ రాయాల్సి ఉంటుంది. ఇది క్లాసెస్, అకాడమిక్ ఇయర్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఆఫీసీలు అయితే వేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ మాస్టర్ చేత మీరైతే సిగ్నేచర్ అయితే పెట్టించాల్సి ఉంటుంది అయితే చెప్పడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీన్ ఇన్ డిఫరెంట్ స్కూల్స్, ఇన్స్టిట్యూట్స్, సెపరేట్ సర్టిఫికేట్స్ షుడ్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ద అబవ్ ఫార్మాట్ ఓన్లీ డ్యూ సైన్లీ బై ద హెడ్ ఆఫ్ ద స్కూల్స్ ఇన్స్టిట్యూషన్ వేర్ హీ హ్యాస్ స్టడీ ఫెయిలింగ్ విచ్ ఫామ్ 1 ఆఫ్ ఫామ్ 2 ఇన్ ఒరిజినల్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ అట్ ద కౌన్సిలింగ్. ఈ ఫామ్ 1 అండ్ ఫామ్ 2 అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ ద కౌన్సిలింగ్లో జాయిన్ చేయాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది.